వచ్చేద్దాం. ఈరోజు ఉమెన్స్ డే అంటే మహిళా దినోత్సవ సందర్భంగా మా పురుష పురుగులందరి తరపున, మా పుణ్య పురుషులందరి తరపున మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సేమ్టీ అనగాకండి, థ్యాంక్స్ అనండి. థ్యాంక్స్ అనే విషయాలకు మీరు సేమ్టీ అంటే మేము కూడా అదేనా? కాదు కదా. కాబట్టి మా అందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ పాయింట్ మనకు అవసరమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలు, ఈ మాట చదవండి అందరూ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమేన్. ఇంకొక మాట చదువుకుందాం మనము. 11వ అధ్యాయం, అక్కడనే 11వ అధ్యాయం, అదే పుస్తకంలో, సామెతల పుస్తకంలోనే 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఈ 2 వాక్యాల గురించి మాట్లాడుకొని 12:30 కల్లా ముగించేస్తాను నేను. ఆమేన్. శ్రద్ధగా వినండి, కొద్దిసేపు తిరగకుండా. మీ పిల్లలు ఏడిస్తే కొద్దిసేపు బయటికి తీసుకెళ్ళండి. మంచిది బిడ్లారా. ఈ పుస్తకం రాసిన వ్యక్తి పేరు సొలొమోను. ఆయనకు 700 మంది భార్యలు, చాలా తక్కువ మంది. 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. అయా మీకెంతమంది? ఒక్కళ్ళేనా? దేవునికి స్తోత్రం. సొలొమోన్ రాజుకు 1000 మంది ఉన్నారు. సొలొమోన్ రాజు ఆ 1000 మందితో ఎట్లా ఏగాడో కుమారక్క నాకైతే తెలియదు, కానీ ఎట్లా వాళ్ళను మెయింటైన్ చేశాడో, అయ్యా ఎట్లా వాళ్ళను పాపం ఏలుకున్నాడో. ఒక ఆమె పట్టు చీర అడగొచ్చు, ఒక ఆమె నాకు ఇల్లు కట్టి అని అడగొచ్చు, ఒక ఆమె పొద్దు దాని దగ్గరికి పోతావేంది, నా దగ్గరికి రావేంది అని అనొచ్చు. ఎప్పుడు దాని కొంపలోనే పడి ఏడుతావేంది, మే కోనే అని అనొచ్చు. ఇలాగున 1000 మందితో, ఎంతమంది? మహానుభావుడు దండేసి దండం పెట్టుకోవచ్చు, శాలవ కప్పి సన్మానం చేయొచ్చు. మొత్తానికి 1000 మందితో అతను పాపం కుటుంబాన్ని పరిపాలించాడు. ఒకరోజు ఈ పోడు భరించలేక మిద్దె మీద పోయి ఒక మూలన కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ? ఆమె అడుగుతా ఉంది, రే మీ యజమానుడు ఆడి వెండో, సొలొమోన్ ఆడి వెండో చూడిపోరా అని అంటే, ఈయన పోయి అంతలక్కల ఎతుకులాడితే ఎక్కడున్నాడు? అయ్యగారు మూలన కూర్చొని ఉన్నాడంట. అయ్యా రాజా, నువ్వు మూలన కూర్చోవడం ఏంది నాయన మిద్దె మీద? నువ్వు ఎంత పరాక్రమశాలివి, నీ దెబ్బకు ఏ రాజు కూడా యుద్ధానికి వచ్చే పరిస్థితి లేదు. 40 సంవత్సరాల నుంచి సమాధానంగా పరిపాలిస్తున్నావు, నువ్వేంది నాయన మిద్దె మీద ఒక మూలన కూర్చున్నావంటే, ఒరియా భార్య సామాన్యురాలు కదరా, గయ్యాలి అయిన భార్యతో కాపురము చేయుట కంటే మిద్దె మీద ఒక మూలన కూర్చుండుట ఉత్తమమురా అని చెప్పాడు. మంచి స్టేట్మెంట్ కదా, మీకు బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు సామెతల్లో చాలా చదువుకొని ఇంటికి పోయిన తర్వాత అంతా మీ గురించే, మీతో మాట్లాడుతున్నట్టే ఉంటది. అది అంత చక్కగా ఉంటాయి అవి. ఈరోజు ఒక మాట మనం నేర్చుకొని ముగించుకుందాం. మనం మొదటగా ఏం చదువుకున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు, భయభక్తులు కలిగిన స్త్రీలు. అందులో ఒక్కలను ఏరుకొని మాట్లాడుకుందాం. ఆమె పేరు ఎస్తేరు రాణి. ఎస్తేరు రాణికి తల్లిదండ్రులు లేరు, పేదరాలు, ఉండడానికి ఇల్లు లేదు. ఆమె రాణి కాకముందు ఒక అనాథ ప్రైజ్ ది లార్డ్. అనాథ అన్నమాట. తల్లిదండ్రులు ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు. ఎవరు లేకపోతే ఒక అతను ఆమెను సాక్కుంటా ఉన్నాడు. అయితే అతను తండ్రి కాకపోయినా తండ్రి లాంటి వాడు అతను ఆమెకి. అతను అన్న కాకపోయినా అన్న లాంటి వాడు, తల్లి కాకపోయినా తల్లి లాంటి వాడు. ఆ ఎస్తేరును ఎలా పెంచాడు అనంటే దేవుని యందు భయభక్తులతో పెంచాడు. ఎలా పెంచాడు? దేవుని యందు భయభక్తులతో పెంచాడు. చిన్ననాటి నుండే ఆ ఎస్తేరు యవన ప్రాయం వచ్చేంత వరకు ఆ మొర్దుకై సమక్షంలోనే తన జీవిత విధానమును కొనసాగిస్తూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కొనియాడుతూ భయభక్తులు కలిగి పెరుగుతా ఉంది. ఎప్పుడు కూడా ఏ తప్పు చేసినట్లుగా బైబిల్లో రాయబడలేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునంటే ఈమెను ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. మొర్దుకై చెప్పిన మాటలు మాత్రమే విన్నది, హేగే నిర్ణయించిన అలంకారం మాత్రమే ధరించింది. అక్కడ మాట్లాడుతూ, అమ్మా మన జాతిని గాని మన కులాన్ని గాని ప్రస్తావనకు తీసుకొని రావద్దు, నువ్వు అందరితో సమాధానంగా బ్రతుకనంటే అలాగే బ్రతికింది. ఎవరిని తక్కువ చూసి మాట్లాడలేదు, ఎప్పుడూ నోరు జారలేదు, ఎప్పుడూ మొర్దుకై చెప్పిన మాటను జవదాట్లేదు. అలాగున చక్కగా బ్రతికింది. బ్రతికినందువలన ఆ దేశానికి బానిసగా వచ్చినటువంటి పిల్ల ఎస్తేరు, ఆ దేశానికి బానిసగా వచ్చినటువంటి షూషోను కోటకు బానిసగా వచ్చినటువంటి పిల్ల 120 సంస్థానములకు రాణిగా మార్చబడింది ఆ ప్రాంతంలో. హల్లెలూయా. కారణం ఏంటి అనంటే, కారణాలు చాలా చెప్పుకోవచ్చు, అక్కడ చాలా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అన్ని ఉన్నాయి ఆమెలో. దీనత్వం ఉంది, మృదత్వం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, మాట వినే స్వభావము కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి అనాథే కావచ్చు, కానీ తండ్రి లాంటి వాడు మొర్దుకై చెప్పిన మాటను మాత్రం త్రోసిపుచ్చకుండా చక్కగా ఆ అమ్మాయి బ్రతికినందువలన ఎస్తేరు ఎలా తయారైందనంటే, ఇప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా క్రైస్తవులు స్త్రీల మీటింగ్ పెట్టుకున్నా కూడా సమాజముగా కొనియాడబడేంత స్థాయికి ఎదిగింది ఎస్తేరు తల్లి. దేవునికి స్తోత్ర. మరి మన పేర్లు ఎస్తేరు అని ఉంటాయి, మన పేర్లు దేవుని పేర్లు ఉంటాయి. మరి మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది? ఈ బైబిల్లో ఉన్న ఎస్తేరు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఆమె అంటుంది, నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండండి, మనందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దామని ఉపవాస కూటాలు పెట్టుకుందాము 3 రోజులు. దేవునికి స్తోత్ర. ఆమె ఉపవాస కూటాలు పెట్టుకున్నది. ఆమె మహారాణి అయినా ఆమెకు సకల సౌకర్యాలు ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి వాళ్ళ జాతి ప్రజలు రక్షించబడాలి, హామాను చేతిలో నుంచి తప్పించబడాలి, శత్రువు చేతిలో నుంచి తప్పించబడాలని ఆ తల్లి ఉపవాసం ఉండి తన జాతినంతా రక్షణ కొరకు ప్రార్థన చేసుకుంది 3 రోజులు ఉపవాసం ఉండి. మరి మీలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, మీరంతా ఇటు సైడ్ వాళ్ళంతా స్త్రీలే. మరి ఉపవాస కూటాలకైనా కనీసం వస్తున్నారా మీరు అని అంటే ఏమో. సరే, ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఉపవాసమైన ఒక పూట ఉంటున్నారనంటే ఏమో డౌట్ గానే ఉంది. కాబట్టి ఉపవాస కూటాలకు రావాలి, ఉపవాసాలు కూడా మనము కూడా ఉండాలి. ఉపవాసాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక రోజు దేవుడు ఆ ప్రార్థనను వారి పైన తప్పకుండా ప్రతిఫలింపజేస్తాడు. స్తోత్రం చెప్పరే. కాబట్టి ఒక అనాథ పిల్ల ఆ అంతఃపురములోనికి వెళ్ళింది.
అనాథ అని అంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. మొన్న 2 వారాల క్రితమో ఎప్పుడో ఒక ఆమె మాట్లాడుతూ అన్నా, ఆ, ఓ మంచి సంబంధం చూడన్నా మా పిల్లకు అని మాట్లాడుతా. నాకు సంబంధం అంటేనే గుండెలు భయం. ఇప్పుడు నాకు ఒక మంచి సంబంధం చూడన్నా అని అన్నది. ప్రార్థన చేద్దాం లెక్క అని అంటే, కాదన్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత కట్నమైనా ఇస్తాను, ఒక మంచి సంబంధం చూడు. అమ్మాయికి అత్తమామల పోరు ఉండకూడదు. ఏముండకూడదు? అత్తమామల పోరు ఉండకూడదు, ఆడబిడ్డల పోరు అసలే ఉండకూడదు, మర్దులు ఉండకూడదు, ఏ ఇబ్బంది లేకుండా ఒక సంబంధం చూడన్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదన్నది. అట్లయితే ఉందక్క అని చెప్పిన. ఏడన్నా అన్నది. అనాథాశ్రమానికి పో అని చెప్పిన. ఆడ ఏమి ఇబ్బంది ఉండదు కదా. అనాథాశ్రమానికి బొమ్మా, అక్కడ అత్తమామలు ఉండరు, ఆడపడుచులు ఉండరు, మర్దులు ఉండరు. నువ్వేం పని చేసే పని లేదు, దిక్కుమాలిన పని. స్తోత్ర, హల్లెలూయా. ఇక నన్ను అడగడం ఎందుకు, నువ్వు అనాథాశ్రమంలో ఎత్తుక్కో, మంచోడు దొరుకుతాడు కానీ అని చెప్పా. ఏందయ్యా అట్ట అంటావు అంటుంది. నువ్వు ఇట్టన్నప్పుడు నేను అట్టనే అనేది. నీకే ఇంత తెలివితేటలుంటే నేను 100 మందికి చెప్పేటో నాకెన్ని తెలివితేటలు ఉండాలి. నోరు మూసుకొని ప్రార్థన చేసుకో, దేవుడే ఒక సంబంధం ఇస్తాడు కానీ అని చెప్పా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎస్తేరు రాణి కొనియాడబడతా ఉంది నేటికి కూడాను. భూమి ఉన్నంత వరకు కూడాను కొనియాడబడతాను. ఎస్తేరు రాణి భూమి ఉన్నంత వరకు కూడా కొనియాడబడతది. మరి ఇంతకాలం నుంచి మీరు మారుమనసు పొంది చాలా కాలమైంది. మీరు ఎవరితోనైనా ఒక మంచి సాక్ష్యం పొందుకున్నారా? మిమ్మల్ని ఎవరైనా కొనియాడారా? ఇంటి పక్కల గురించి చెప్పగాకండి, వాళ్ళు ఎప్పటికీ కొనియాడరు. మన రక్త సంబంధాల గురించి చెప్పగాకండి, వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు మంచి అన్నారు. మనం ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు ఆ రోజు చక్కెర పెట్టనంటివే, లేదంటివే అంటారు వాళ్ళు. ఉప్పు లేదంటివే, 50 రూపాయలు అడిగితే లేవంటివే అంటారు వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పగాకండి. రక్త సంబంధాల గురించి, ఇంటి పక్కల గురించి చెప్పగాకండి. సాధారణంగా చెప్పండి, మన జీవితాలను మనము ఆలోచన చేయాలి. నిజంగా నా జీవితం ఎవరితోనైనా కొనియాడబడుతుందా? నా ప్రవర్తన, నా జీవిత విధానం, నా పరిస్థితులు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా అని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి ఎస్తేరు జీవితంలో ఆమె కొనియాడబడడానికి గల కారణం ఏంటంటే ఆమెకు ప్రార్థనాపరురాలైన తల్లి. ఆమేన్. మా అమ్మ ఉంది, మేము 4 అన్నాదమ్ములం, నాకు 2 అక్కలు, మేము 6 మందిమి. మా అమ్మ ప్రార్థన చేస్తా ఉంటది, ఎప్పుడు ప్రార్థన చేస్తాను. నేను ఎప్పటికీ చెప్పుకోగలను, మేము 4 అన్నాదమ్ములం మా అమ్మ గురించి. ఆమె కొనియాడబడే తల్లి సువార్తమ్మ గారు. ఆమేన్ చెప్పండి. మా అమ్మ సువార్తమ్మ తల్లి ఎప్పుడూ కొనియాడబడే వ్యక్తి. ఎందుకు అని అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి 4 సువార్థికులను తన గర్భాన కన్నది. ఆమె 4 సేవకులను తయారు చేయడానికి, ఆమె మమ్మల్ని బాహ్య సంబంధంగా కనడానికి ఎంత ప్రసవ వేదన పడదో అంతకు 10 రెట్లు పడ్డది మమ్మల్ని సేవకులు చేయడానికి. ఆమె చప్పట్లు కొట్టి యేసయ్యను కనపరుద్దాం. చాలా ప్రయాసపడ్డది. తగలబడేంతమంది పిల్లలు ఉన్నారు మీకు, ఒక్కరిని సేవకి ఇయ్యరు. ఏందో వాడేందో తెచ్చి పని చేయాలా, ఎరగదీస్తాడు, కరగదీస్తాడు. రేపు వచ్చే కోడలు నెత్తిన అద్దలిస్తుంది చెప్పు తీసుకొని. ఒక్కరిని సేవకు తగలబెట్టరు మీరు. అమ్మో వద్దు, ఇప్పుడు చూస్తున్నాం సేవకుని కష్టాలు, సేవకుని బాధలు, అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. అమ్మో మేము సేవకు, అబ్బో వద్దురా, సేవ అట్టరా ఇట్టరా అని అంటారు. మళ్ళీ మేము పైకి ఇట్లా కనపడితేనేమో, ఆయనకు కారు అవసరమా, ఆయనకు వాచ్ అవసరమా, ఆయనకు సెల్ ఫోన్ అవసరమా, అది అవసరమా, ఇది అవసరమా? ఒకసారి రాండి, మీరు సేవకు తెలుస్తుంది. ఒకసారి సేవకు రండి, మీకు తెలుస్తుంది. మీ కొడుకునియండి సేవకు. ఒక ఆమె అంటా ఉంది, సేవ ఏముందిలే, సేవ చేయడం ఈ రోజులల్లో అది ఎంత పని అని అంటుంది. ఏదంట, నా దృష్టికి వచ్చింది ఈ మాట. సరే అని ఊరికే పోయిన ఇంటికి. డైలీ అంటే పోతుంటుంటా కాబట్టి వారానికి 2 పోయి మాట్లాడుతూ వందనాలు అక్క. అక్క నీకు 3 కొడుకులు ఉన్నారు కదా, పెద్దోన్ని సేవకి ఇయ్యరాదు. అమ్మో ఇయ్య నన్ను,
వాడు ఇప్పుడు బ్రహ్మాండంగా చదువుతుండన్న వాడు అన్నది. ఇవ్వచ్చు కదక్క, ఏందక్క తేలికే కదా సేవ అంటే అన్న. ఆమెకి వెలిగింది, ఇది అన్న నేను అన్ననే అని. సేవ ఏముందక్క, తేలికే కదా. ఏ ఇంటికి ఏ కొంపకు పోయినా ఒక ముద్ద పెడతారు, లేస్తే బండి మీద తిరగొచ్చు, తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని తిరగొచ్చు కదక్క. సేవకి అక్క నీ కొడుకునంటే అలర్ట్ అయిపోయిందామా. ఇవన్నీ నేను పలానా ఆమె తన్న మాటలు కదా ఇవన్నీ ఆమెకు అర్థమైపోయింది. అన్నా ఇంకొద్దు, ఇంక నన్ను చంపొద్దన్నా, సచ్చిన పామును చంపొద్దన్నా అంటుంది. కిందికి మీదికి చూసిన, అంత తేలిగ్గుందా నీకు సేవ అన్నా. పొరపాటున అన్నానన్నా. ప్రైజ్ లార్డ్. సేవ అంటే చావు అండి. చెప్పండి, ఏంటి సేవ అంటే? చావుకు నిర్ణయించుకొని చచ్చినా ఇంకా అయిపోయిందిలే అనుకుంటేనే రావాలి సేవకు. సేవ అంటే అంత తేలికైన పని కాదు. మీకు ఒకే తీర్పు, మాకు 2 తీర్పులు. మా శిక్ష కఠినమైనది మాకు. కాబట్టి సేవ అంటే ఆశామాష కాదు. మా అమ్మ నలుగురిని సేవకులను చేయాలని చూసింది. ఆమె బ్రతికుండగానే నలుగురిని ఒక మహిమగల పరిచర్య చేయడం చూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఒక మహిమగల పరిచర్య చేయడం చూసి ఆమె ఏమీ చేయాలనుకోలేదు, కానీ ఆమె సేవకులను చేయాలనుకున్నది మా అమ్మ. దేవునికి స్తోత్ర. మీరు కూడా మీ పిల్లలను తీర్మానం చేసుకోండి. ఎవరైనా, ప్రభా నా పిల్లను సేవకిస్తానయ్యా, సేవ చేయించండి. ఆ భాగ్యం ఎంత గొప్పదో. నీ కడుపు దీవించబడుతుంది, నీ గర్భం. ఆమేన్. నీ గర్భము చల్లనిదైతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయలేదనుకుంటున్నారా? అలాగైతే సేవకు సహకరించండి. మీరు చేసినట్లుగానే, నీ కొడుకు చేసినట్లుగానే పరిచర్యకు సహకరించండి. నీ బిడ్డలు చేసినట్లుగానే ఈ పరిచర్యకు సహకరించండి. అదే దీవెన మీ కుటుంబం పైకి వస్తుంది. నేటికి కొంతమంది అలాగూ చేస్తున్నారు మన పరిచర్యలో. దేవుడు వారి కుటుంబాలను దీవించునుగాక. ఇక్కడ కాదు ప్రతిఫలం, వారు పరలోకంలో చూస్తారు ఆ ప్రతిఫలం. ఆ బహుమానాలు అక్కడ దొరుకుతాయి వాళ్ళకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిద్దిపేట ప్రకాశయ్య గారు ఉన్నారు. సిద్దిపేట ప్రకాశయ్య గారు వాళ్ళ సతీమణి పాస్టర్మ గారు చాలా ప్రేమ గలది. ఆమె చనిపోయే ముందు, ఈ మధ్య కాలంలో చనిపోయింది తను. ఆమె చనిపోయే ముందు ఆయన అడిగాడంట, అమ్మా నువ్వు ఇంకా కొద్ది రోజులలో చనిపోబోతున్నావు, మరి నేనేమో మహిమగల పరిచర్య చేశాను, అద్భుతమైన పరిచర్య చేశాను, నాకు పరలోకంలో బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, గౌరవ ఘనతలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి. మరి నువ్వు చనిపోతావు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను అడుగుతాడు కదా నువ్వేం చేసి వచ్చావని, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అని అడిగిండంట ప్రకాశయ్య గారు. అప్పుడు ఆ తల్లిగారు వెంటనే ఉండి, అయ్యా నేను నీ సేవకునికి సేవ చేసి వచ్చానని చెప్తానని చెప్పిందంట. నీ సేవకునికి సేవ. కొట్టు చప్పట్లో, ఇది మీకు అర్థమైనా కాకపోయినా. నీ సేవకునికి సేవ చేసి వచ్చాను నేను. మైండ్ పోయిందంట ప్రకాశయ్య గారికి. అవును కదా, నేను ఇంత ప్రయాసపడుతున్నానంటే నా వెనక ఇంత సపోర్ట్ చేయబట్టి కదా ఆ ప్రయాసపడింది. కాబట్టి తప్పకుండా దేవుడు బహుమతులు ఇస్తాడని సంతోషపడ్డాడంట. దేవునికి స్తోత్ర. అందుకే అప్పుడప్పుడు ఒక పాట ఉంటది, వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. దాని అర్థం ఏంటి అనంటే, మనం చేయలేం కొన్ని పరిచర్యలు, మనం వెళ్ళలేం కొన్ని చోట్లకు, మనం రీచ్ అవ్వలేం, అన్రీచ్డ్ ఏరియాస్ మనం రీచ్ అవ్వలేం. అలాంటి టైంలో దైవజనుడు వెళ్తాడు అక్కడికి. దైవజనుడికి సహకరిస్తే నిజంగా మీరే సేవ చేసినట్టు అని అర్థము. దాని అర్థం, దైవజనుడు వెళ్తాడు మీరు వెళ్ళని ప్రదేశాలకు, మీరు చేయని సేవ దైవజనుడు చేస్తాడు. ఆయనను మీరు ప్రోత్సహించగలిగితే ఆ సేవ మీరే చేసినట్లు అర్థము అని అర్థం. స్తోత్రం చెప్పండి. కాబట్టి మా తల్లి గారు అలాగున ప్రయాసపడ్డారు. ఆమె, మీరు కూడా ఏదో ఒక రోజు మీ కుమారులనిచ్చే స్థాయికి ఎదుగుదురుగాక. మంచిది. ఇంకొక మాట మనం చూసుకుందాం.
రెండవది అబీగయీలు. అబీగయీలు అనే ఒక తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దావీదు యొక్క చరిత్ర అక్కడ కనపడుతుంది మనకి. నా వైపు చూస్తూ వినండి, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. నా వైపు చూస్తూ వినండి. దావీదు కష్టాలలో ఉన్నాడు, చాలా శ్రమలలో ఉన్నాడు దావీదు. సరే, అతని తిప్పలేదు, అతను పడతా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అతని దగ్గరికి వచ్చారు. వాళ్ళు మాత్రమే గాక ఒక 400 మంది వచ్చారు. ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అప్పులు చేసుకున్న వారు, అసమాధానంగా ఉన్న వాళ్ళని చెప్పేసి 22వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు. కానీ వీళ్ళందరికీ భోజనం ఎట్లా? అతనికే భోజనము లేదు, అతనికే భోజనం లేదు. తరమబడతా ఉన్నాడు. అప్పటికే అబ్షాలోము చేత తరమబడతా ఉన్నాడు. పారిపోయి అతను దాక్కున్నాడు అదుల్లాము గుహకొచ్చి. ఆ ప్రాంతాలలో ఆ గుహలో ఈ గుహలో దాక్కుంటూ తిరుగుతా ఉన్నాడు. అతనికి భోజనం అవసరమైంది. భోజనం అవసరమైతే అక్కడ నాబాలు అనే ఒక అతని దగ్గరికి పంపించాడు పని వాళ్ళని. అయ్యా, వెళ్ళి మనకి ఇంతమందికి భోజనం కావాలంటే కష్టం కదా, వెళ్ళి వాళ్ళని అడిగి రండి, ఏమన్నా భోజనం పెడతాడేమో మనకు అని చెప్పి అడిగి సరే పంపించాడు. పంపిస్తే ఆ నాబాలు ఏమంటున్నాడు అక్కడ? రెఫరెన్స్ చెప్పు, వాళ్ళు కూడా చూస్తారు. 25వ అధ్యాయం సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. దావీదు ఎవడు? నాబాలు. దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారని ఎగతాళిగా ఏలమీరిగా మాట్లాడాడంట. దావీదెవడరా? దావీదెవడో మాకు తెలియదు అనుకుంటున్నావా? దావీదెవడో యజమానుని విడిచిపెట్టి పారిపోయినాడు కాదు అని చెప్పి వీడికి ఏందో పెద్ద తెలిసినట్టు అక్కడ ఏం జరిగిందో వీడికి తూతా తెలియదు. వీడికి దేవుని వాక్యం అంటుంది, చర్యలను బట్టి చూడగా, 3వ వచనంలో, చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండేనని అంటది అక్కడ. చూడండి, ఆ మాట చదవండి. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడై ఉండి. వీడికి ఏం తెలుసు? వీడి క్యారెక్టర్ ఏంటి? మోటువాడు, దుర్మార్గుడు. మోటోడు అయితే సరే ఏదో ఒకటి చెప్పుకొని చేయించుకోవచ్చు. వీడు మొదలే దుర్మార్గుడు. వాడికి ఏం చెప్తే వాడు ఏమంటాడు? కొంతమందికి మన కుటుంబాలలో పరిస్థితులు తెలియకపోయినా వాళ్ళు ఏందేందో ఊహించుకొని ఏందేందో మాట్లాడతారు. వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియదు, వాళ్ళకి ఏమైందో తెలియకపోయినా పూసుకుంటా ఉంటుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, పెళ్ళయింది, ఒక 2-3 ఏళ్ళు అయింది, పిల్లలు సంతానం కలగలేదు. ఏదో కారణం, వ్యక్తిగత కారణం ఉంటుంది. వాళ్లకు, వాళ్ళ భర్తకు, వాళ్ళ అత్తమామలకు వాళ్ళకి ప్రాబ్లం లేదు. పక్కింటి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం. పాపం వాళ్ళని తట్టకలేము, వాళ్ళని పట్టకలేము. ఎందుకు సంతానం కలగలేదు? చూయించుకోకూడదు? హాస్పిటల్కి పోయి నువ్వు చూయించు, మరి తీసుకుపోయి. ఇంకా పిల్లలు పుట్టలేదే. కొంతమందికి వీళ్ళకి ఎక్కువ. ఇప్పుడు ఇంటికి వచ్చిండ్రు అనుకో, ఆడపిల్ల ఇంటికి వచ్చింది అనుకో, ఇంటికి వచ్చింది, ఒక 1 నెల రోజులు ఉన్నది లేదా 2 నెలలు ఉన్నది. ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు, అవకల వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవడికి ప్రాబ్లం? ఇప్పుడు పక్కన వాళ్ళకు ఎక్కువ. ఏందో జరిగింటది, ఏందో జరగకపోతే ఇన్ని రోజులు. నువ్వు సీసీ కెమెరాలు ఏమైనా పెట్టినవాడు? ఏమో జరిగిందని నీ ఆసక్తి ఏందమ్మా తల్లా? నీ కొంపలో చూసుకో, ముందు నీ ఇంట్లో చూసుకో, నీ బిడ్డలను చూసుకో, నీ భర్తను చూసుకో, నీ భార్య, నీ కుటుంబాన్ని చూసుకో. తల్లా, నీకు దండం పెడతా. పక్కనోళ్ళు ఎప్పుడు పక్కనోళ్ళ కొంపను తొంగి చూడడమే. మీరు కాదులే, ఆడోళ్ళ సంగతి మీ గురించి నాకేం తెలుసు. ఆడోళ్ళకు ఉండే జబ్బే ఇది. మన కొంపలో చూడరు, మన పిల్లల గతి ఏంది, మన పరిస్థితి ఏంది, అది వద్దు మనకు. పక్కనోళ్ళది
ఎందుకుంది ఇన్ని రోజులు, ఇంకా ఎందుకు సంతానం కలగలేదు, ఇంకా ఏంది వాళ్ళ ఆయన రాలేదు, ఇంకా ఏంది వాళ్ళ పిల్లలు రాలేదు, ఏంది ఇంట్లో పిల్లలను కొడుతుంది అంటే ఆ పిల్ల ఏందో చేసి, ఏంది క్యూరియాసిటీ. స్తోత్ర, హల్లెలూయా. అట్టి దుర్మార్గులు కలిగిన దేశంలో ఉంటున్నాం. దేవుడు వారికి మారు మనసు ఇచ్చును గాక. స్తోత్రం చెప్పరే. మనం మన పిల్లలను కొట్టుకోకూడదు, మన బిడ్డ వచ్చి మన ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు అనుకున్నారు, అయ్యా ఒక 2-3 సంవత్సరాల దాకా మనకు పిల్లలు వద్దులేమ్మా అని వాళ్ళు అనుకుంటే అది మాకు చెప్పాలా పాపం వచ్చి, అది మాకు చెప్పాలా. మీరు చెప్పనందుకే ఆమె అడిగేది ఊరుకూరుక. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసుకుంటా ఉంటుంటారు, ఆడోళ్ళు చూసుకుంటా ఉంటుంటారు పిల్లలకి. ఏదో మంచి సంబంధం కోసం చూసుకుంటుంటారు కదా, లేట్ అవుతుంది. ఏంది ఇంకా సంబంధం కుదరలే, మొన్నోళ్ళు ఒకళ్ళు వచ్చిపోయినే, ఏంది వద్దన్నరా, ఏంది ఏమన్నా వంక పెట్టినరా అంటే సంబంధం ఏదన్నా వస్తే ఎండని తగలగడతామా? మంచి సంబంధం చూసుకుంటామా అంకమ్మ తల్లి? మంచి సంబంధం వచ్చేంత వరకు ఉంటామా లేదా? ఇక పెళ్లి సంబంధం, ఇప్పుడు అమ్మాయి ఉన్న చోట అబ్బాయి ఉన్న చోట చూడడానికి వస్తారా రారా? యేసురత్నమన్న వస్తారా రారా? వస్తారు. మనకు నచ్చితే ఉమ్మంటాము, లేదు అని అంటే మనం ఇప్పుడు కాదులే అని చెప్పుకుంటాం. మొన్న వచ్చినాయి, ఇప్పటికి 3 సంబంధాలు వచ్చినాయి, ఏంది వద్దన్నారా? ఏందమ్మా నీ క్యూరియాసిటీ? నీ కొంపలో చూసుకోమ్మా తల్లే అని అందామనిపిస్తుంది. మిమ్మల్ని కాదులే, ఆ ఆడోళ్ళను. మీరందరూ మంచోళ్ళు, నా సంఘ బిడ్డలందరూ మంచోళ్ళు. అయ్యో నువ్వు మళ్ళా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దారిన పోయే కంప ఎవరైనా తగిలించుకుంటారంటే ఆడోళ్ళే, ఈడోళ్ళు కాదు. ఆ దారిన పోయే కంపను తగిలించుకొని కొంపలోకి తీసుకొచ్చి మోగుణ్ణి కూడా రోడ్డు మీదకి తీసుకొస్తారు. కొన్ని ఆడబడే స్త్రీలు, మామూలు స్త్రీలు కాదు. స్తోత్రం చెప్పండి. స్త్రీలారా చెప్పండి. ఏ సగం మంది లేరే, సగం మంది స్త్రీలు కాదా ఇడా? ప్రైజ్ ది లార్డ్. వద్దు, అబీగయిల్ గురించి చెప్తా, సిగ్గు తెచ్చుకోండి కొంతమంది. అబీగయిల్, ఇప్పుడు నాబాల్ ఎలాంటోడు? దుర్మార్గుడు. ఈడు మొదలే పనికిమాలినోడు, ఈడు. సరే, ఈ పనికిమాలినోడికి ఏం చేశారంటే వీళ్ళు మేలు చేశారు. దావీదోళ్ళు ఏం చేశారు? ఎప్పుడు మేలు చేశారు. ఎందుకంటే ఈ పనికిమాలినోడైన నాబాలుకు గొర్రెలు ఉన్నాయంట, గొర్రెల మందలు ఉంటే ఈ దావీదు దగ్గరున్న మనుషులు దావీదు ఏం చేశారంటే దొంగలు ఎత్తకెళ్లకుండా, తోడేళ్ల బారిన పడకుండా, సింహాలు పులిన బారిన పడకుండా ఈ గొర్రెలకు, ఎవరి గొర్రెలకంటే దావీదు గొర్రెలకు కాదు, నాబాలు యొక్క గొర్రెలకు వీళ్ళు రాత్రింబవళ్ళు కాపలా ఉన్నారంట. స్తోత్రం. రాత్రింబవళ్ళు కాపలా ఉన్నారంట. ఆ కృతజ్ఞతతో ఏమైనా హెల్ప్ చేస్తాడేమో, మనకు కొంచెం అక్కర్లో ఉన్నాము, కొంచెం బో పెడతాడేమో అని పంపిస్తే వాడు అన్నాడు, అసలు యెష్షయి ఎవడో, దావీదు ఎవడో, ఎక్కడెక్కడోళ్ళకో మేమెందుకు పెట్టాలి అని చెప్పి అహంకారంతో మాట్లాడాడు. ఈ విషయం దావీదు దగ్గరికి తీసుకెళ్లారయ్యా, ఇట్ట సంగతి అయ్యా. ఎరా వాడు అంత మాట అన్నాడా? వాడి సంగతి తేల్చుకుందాం పదనరా. మొదలు వీళ్ళు ఆకలితో ఉన్నోళ్ళు కోపం ఉండదా? వీళ్ళు మేలు చేసిన వాళ్ళు తిరిగి మేలు చేయకపోయినా పర్వాలే, అతి మాటలు మాట్లాడితే కోపం వస్తుందా రాదా? రెచ్చగొట్టినట్టు మాట్లాడితే, మేలు పొంది కూడా కీడు కలిగించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసరికి దావీదు వాళ్ళందరినీ తీసుకొని వస్తా ఉంటే ఈ విషయము అబీగయీలు అనబడినటువంటి నాబాలు భార్యకు ఈ పనోళ్ళు తీసుకెళ్లి చెప్పారు. అమ్మా, మన గొర్రెల మందలకు, మన వాటన్నిటకు దావీదు ఆ మనుషులందరూ కాపలా ఉన్నారు, వాళ్ళు భోజనం అడిగారు, భోజనం అడిగితే ఈయన దుర్మార్గంగా మాట్లాడాడు నీ భర్త, కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అందరినీ చంపడానికి వస్తున్నారమ్మా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. స్తోత్రం. వెంటనే ఆమె ఏం చేసింది? అందుకు అబీగయీలు నాబాలుతో ఏమి చెప్పక, ఇప్పుడు అవన్నీ వద్దులే, ఆమె అబీగయీలు ఇప్పుడు పూసుకుంది. అబీగయీలు పూసుకొని దావీదు
వాళ్ళకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఎంత భోజనం కావాలో అంత భోజనము త్వరగా రెడీ చేసుకొని వాళ్ళకి ఎదురెళ్ళింది. వెళ్ళి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా ఏలినవాడా, 25వ వచనం, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. స్తోత్రం చెప్పండి. దుష్టుడైన ఈ నాబాలును అంటే దుష్టుడైన నా భర్తను లక్ష్య పెట్టొద్దు. అతన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. వాడు పనికి మాలనుడే, వాడు ఎదవన్నారు ఎదవా, వాడు మొరటోడు, వాడు దుర్మార్గుడు, నీచ నికృష్ట దౌర్భాగ్య ఎన్ని ఉన్నాయో డిక్షనరీలో అన్ని వాడు. స్తోత్రం. అబీగయీలు అడ్డుపడ్డది ఉగ్రతకు, తెలివి కలిగింది, వివేకము కలిగిన స్త్రీ. చెప్పండి, వివేకము కలిగిన స్త్రీ అని చెప్పండి. దేవుని వాక్యం ఏమంటుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు. ఇప్పుడు ఈమెను ఏమనాలి మనము? ఇంటి మీదకి ఉగ్రత వస్తుంది. ఉగ్రత వచ్చేటప్పుడు ఈమె ఏం చేస్తుంది? తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేనా కాదా? రెచ్చగొట్టుకుంటుందా? లేదు, వివేకంగా ప్రవర్తించిందయ్యా, నా భర్త మంచోడు కాదు, నా కుటుంబం మంచిది కాదు, అయితే ఈ యొక్క మార్గం క్షమించండి అని చెప్పేసి ఆమె బతిమిలాడుకోవడం కనపడుతుంది మనకు అక్కడ. దేవునికి స్తోత్ర. బతిమిలాడుకొని, అయ్యా ఈ ఒక్కసారి క్షమించండి అనంటే దావీదు చాలా కోపంతో ఉన్నాడు. ఎరా, నా వలన మేలు పొందుకొని మరలా నన్ను ఎంత అంటే అంత మాట్లాడతావా అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయాడు. చంపేయాలన్నంత కోపంతో వస్తున్నాడు. కానీ అబీగయీలు అడ్డుపడ్డది. ఆమేన్, ఆమేన్. తెలివిగా కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ. ఆమేన్. స్త్రీలు ఏం చేయాలి? పక్కోళ్ళ కుటుంబం గురించి వద్దులే, మీ కుటుంబం సమ్మడం చూసుకోండి. పక్కోళ్ళ గురించి మనకెందుకు? నా కుటుంబం ఏందో నేను చూసుకునేసరికి నాకు సాయంత్రం అవుతుంది. నీ కుటుంబం చూసుకునేసరికి నీకు 24 గంటలు సరిపోతుందా? నీ పిల్లల సంగతి ఏందో చూసుకో, నీ అల్లుడి సంగతి ఏందో చూసుకో, నీ కుటుంబం, నీ మొగుడి సంగతి ఏందో చూసుకో, నీ అన్నదమ్ముల సంగతి ఏందో చూసుకో, నీ తల్లిదండ్రుల సంగతి ఏందో చూసుకో. ముందు అక్కడ చూడు, నువ్వు ఇక్కడేం చూస్తావు కానీ. వాళ్ళ సంగతి ఏందో చూడు, నువ్వు పక్కోళ్ళ కొంపని ఏం చూస్తావు కానీ. పక్కోళ్ళ నడం ఎంత తేలికో, అదే వాళ్ళు వచ్చి మనమల్లంటే అంత కొలిసిన కొలతే కొలవ పడుతుంది. మరి నువ్వు లోలోపలన్నా వాళ్ళు బహిరంగంగా అంటారు. ఏమైంది అడిగి? అవసరమా? క్రైస్తవ స్త్రీలు వాటికి దూరముగా ఉంటారు. ఆమేన్. మీరు ఏ స్త్రీలో మీరే ఆలోచన చేసుకోండి. ప్రార్థనా పరులు వాటికి దూరంగా ఉంటారు. మీరేంటో మీరే అర్థం చేసుకోండి. పక్క కుటుంబం గురించి ఇంట్రెస్ట్ వద్దు నీకు. వాళ్లకు సంతానం కలిగిందా, కలగలేదా, కలగకపోతే ప్రార్థన చేయి. వాళ్ళ పిల్లలని ఎందుకు తన్నుకుంటున్నారో క్రమశిక్షణలో పెట్టుకోవడానికి నీకేమన్నా ఇబ్బంది ఉంటే ప్రార్థన చేయి. క్రమశిక్షణ ఉండి చక్కగా వాళ్ళు పాస్ అయ్యేటట్లు. వాళ్ళు ఎందుకు ఇంటికి వచ్చారు, ఆయన ఎందుకు ఇంటికి రాలేదు ప్రార్థన చేయి. నీకు అంత భారం ఉంటే పుల్లబెట్టగాకు, ఇండ్లంబడి తిరిగి చెప్పగాకు, రెచ్చగొట్టగాకు. అక్కడనే అర్థమవుతుంది నువ్వు ఎంత మూర్ఖురాలు అర్థమైపోద్ది. నీ ఇంట్లో ఎంత శాపం ఉందో అర్థమైపోద్ది. నువ్వు పక్కింటోళ్ళ శాపాన్ని కూడా నీ కుటుంబం పైకి తెచ్చుకుంటున్నావంటే నీ పరిస్థితి అంత దిగజారిపోయింది అర్థమైపోద్ది. అది దూరం అయిపోవును గాక మన ఇళ్ళల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అబీగయీలు అంటుంది, అయ్యా వద్దు వద్దు వద్దు, నా భర్త మొరటి వాడే, వాడు పనికి మాలినాడే, కానీ ఆయన పక్షాన్ని నేను క్షమాపణ చెప్తున్నానయ్యా, ఈ భోజన పదార్థములన్నీ తినండి, మీరు నా కుటుంబాన్ని దీవించండి అని చెప్పి వస్తున్న ఉగ్రతను ఏం చేసిందంటే అడ్డుపడింది. ఆమె వస్తున్న ఉగ్రతకు అడ్డుపడింది. మీరైతే ఏం చేస్తారు? దానికి అంతే కావాలి అంటారు, వాడికి అంతే కావాలి అంటారు. మనకు బయట వాళ్ళకి తేడా ఏముంది? పక్కనోడు కొట్టిండు, మనం కొట్టినాం, పక్కనోడు తిట్టిండు, మనం తిట్టినాం. వాళ్ళు
మూర్ఖంగా ప్రవర్తించారు, మనం ప్రవర్తించినాం. ఏంటి తేడా? నిన్న నేను పాస్టర్మ గారు ఒక సమాధి కార్యక్రమం చేసి వస్తున్నాం. యామలకోట నుంచి సమాధి కార్యక్రమం చేసి సుందరయ్య కాలనీలో మేము ప్రార్థనకి వెళ్ళాలి మధ్యాహ్నం. ఆడ 11 గంటలకల్లా ముగించుకొని ఆ సమాధి కార్యక్రమాన్ని 11:30 కల్లా మేము సరాసరి మళ్ళా కూటానికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? సుందరయ్య కాలనీ కూటానికి వెళ్తున్నాం. వెళ్తూ ఉన్నాను, ఎల్ఐసి ఆఫీసు దగ్గర శ్రీనివాస్ థియేటర్ దాటింది. నేను పోయేదే నిదానంగా పోతా ఉంటాను, పైగా నా దారిలో నేను పోతా ఉంటాను. ఎదురుగా ఒక లారీ వస్తుంది. లారీ వస్తుంటే ఈ లారీ పెద్దది కదా అని నేను ఇంకా సైడ్కు వచ్చేసాను. అక్కడ ఎల్ఐసి ఆఫీసు కొంచెం ముందు యువకల్లో పెద్ద రాయి ఉంది రోడ్డు కాడ, ఇట్లా అడ్డము. సరిలేని స్లోగా పోతున్నాను నేను. వాడు దాని ముందున్న బస్సును తప్పించని పోయి నా మీదకి వచ్చేసాడు పాపం, కంట్రోల్ చేసుకోలేక ఫాస్ట్లో ఉన్నాడు. అక్కడంత స్పీడ్ పోయాల్సినంత అవసరం లేదు. ఆ ట్రాఫిక్లో మనోడు ఆడ నుంచే ఫాస్ట్గా వస్తున్నాడు కాబట్టి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నా మీదకి నేనే తోలుతా ఉన్నాను, డ్రైవింగ్ చేస్తున్నాను, కారు డ్రైవింగ్ చేస్తా ఉన్నాను. ఇట్లా ఫాస్ట్గా వచ్చేస్తా ఉన్నాడు. నాకు అర్థమైంది వీడికి వచ్చే తేడాగానే వస్తున్నాడని. నేను అందుకని వెళ్తున్న దాంట్లో ఇంకా కొంచెం స్లో అయ్యి నేను నెమ్మదిగా సైడ్కి వచ్చి నెమ్మదిగా పోతా ఉంటుంటే, నేను సైడ్ ఇచ్చిన కదా అనుకొని వాడు ఇంకా నా వైపుకే వచ్చాడు. పటపట పట 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 కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కారును కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే నేను స్లో చేశాను, నేనేం అరవలేదు, కేకలేదు. అది పెద్ద శబ్దం వచ్చింది, అద్దాలు పటపట కొట్టుకొని పగిలిపోయింది. అద్దము, సైడ్ ఉన్న అద్దం పగిలిపోయింది. సరే నేను స్లో చేశాను. పాస్టర్ అమ్మ కేకేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ, పక్కన వాళ్ళందరూ కేకేస్తున్నారు వాడిని ఆపడానికి. రే అని బూతులు తిడుతూ కేకలేస్తున్నాడు. వాడు స్లో చేసినట్టు చేసి మరలా స్పీడ్గా భయంతో లాగి చేసిండు లారీ వాడు. నేను ఆడ ఆపను కూడా ఆపలేదు. ఇక కొంచెం స్లో చేసుకున్నా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపుకున్నా. ఆ అద్దాలన్నీ, పగిలిపోయిన అద్దాలన్నీ పక్కన వేసేసుకున్నా. యథావిధిగా కూటానికి వెళ్ళిపోయినా. నేను అరవలేదు, నేను బూతులు తిట్టలేదు, వాడిని వెనక చేజ్ చేయలేదు. చేయొచ్చు, పోయి దానికి సంబంధించిన డబ్బులు నేను అడగొచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. నాకు వాడికి తేడా ఏముంది? ఇంకా చెయ్యొచ్చు, నేను ఆపొచ్చు, ఆ డబ్బులు నేను వసూలు చేసుకోవచ్చు. ఎందుకనంటే అందరు చూస్తూ ఉన్నారు అక్కడ ఎవరిది తప్పనేది. వాడిని కేకలేస్తారు, రే కేకలేస్తారు. వాడు స్లో చేసినట్టు చేసి భయపడి వాడు ఇంకా స్పీడ్గా లాగి చేసిండు లారీ వాడు. నేను స్లో చేసుకోవచ్చు, నేను ఆపొచ్చు, మళ్ళా వెనక్కి వెళ్ళొచ్చు. చెప్తున్నాను ఉదాహరణకి. ఆపిన కారును కూడా ఆటో వాడు గీసుకుంటూ వెళ్ళిపోతే ఆపి కూడా ఏమయ్యా చూసుకోలేదా అని ఒక్క మాట అన్నాను తప్ప, అంత డ్యామేజ్ అయితే మరలా వాడి దగ్గర రీఫండ్ కూడా డబ్బులు తీసుకోలేదు. అరసొచ్చు, కేకలేయొచ్చు. సరే, దేవునికి స్తోత్రం. ఏమి ఇవన్నీ చిన్న నా జీవితంలో జరిగిన సంఘటనల కంటే ఇవేం పెద్దవి కాదు. నా దగ్గర 3 పూట్ల కూడు తినిపోయినోడే నా ఇంటి మీదకి వచ్చి, రే నిన్ను నరికేస్తారా అన్నప్పుడే ఒక 2 ఏళ్ల క్రితం నేను మెలకుండా కూర్చొని ఉన్నా. సర్లే నరికితే నరుకుదులే అని. నేను ఎప్పుడు నోరెత్తలేదు, ఇప్పటికీ ఎత్తలేదు, నేను ఎప్పటికీ ఎత్తను కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెయ్యడానికి నాకు సామర్థ్యం లేక కాదు, తిరగబడడానికి నాకు శక్తి లేక కాదు, బలము లేక కాదు, ఆ బంధు బలగం లేక కాదు, డబ్బు లేక కాదు, వేరేది కాదు. నీకు నాకు చాలా తేడా ఉంది. నేను పరలోక నివాసిని. నేను ఎప్పుడో చచ్చిపోయాను, ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నాను నేను, అంతే. నీలాగా చెయ్యాలంటే నాకు నిమిషం పట్టదు. నువ్వు నా దగ్గర కోన్కిస్క గొట్టంగా అడివి. నువ్వు నా దగ్గర నేను అనుకుంటే, నేను కను సైగ చేస్తే నువ్వు కనపడవు మార్కాపురంలో. అవన్నీ చేసి వచ్చినోని నేను. సేవకు వచ్చినాక గాదిక ఒక తీర్మానంతో వచ్చాను. చచ్చినా బ్రతికినా నేను మౌనినై నీ సన్నిధికి చేరుతాను నాయన అని. అందుకు ఏదైనా భరిస్తా, ఏదైనా సహిస్తా. సంఘం జోలు వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టను. నా కుటుంబం జోలి, నా జోలు వస్తే ఎవరినైనా సహిస్తా, క్షమిస్తా.
సంఘము జోలి వచ్చిండ్రంటే వాళ్ళ కొరకు ఉపవాసాలు ఉంటా. ఉపవాసం ఉండి నేను చేతులు ఎత్తినంటే వాళ్ళ కుటుంబాలు పతనం అయిపోతాయి, అంతే, ఇంకేం లేదు. నాశనం అయిపోతాయి. వాళ్ళ వంశాలు పోవాల్సిందే. ఇంకా జీవితంలో పైకి రావాలంటే దాదాపు 20-30 సంవత్సరాలు దాటిపోవాలి వాళ్ళకి. ఇంకా వాళ్ళ కుటుంబాల పిల్లల తరాలు పోతాయి, అంతే. నా జోలు వచ్చిన, నా కుటుంబం జోలు వచ్చిన ఏమనను. సంఘము జోలు వచ్చిందంటే ఇది దేవునిది, ఇది దేవుని పెండ్లి కుమార్తె సంఘం, ఇది దేవుని రక్తం పెట్టి కొన్న సంఘం ఇదే. దేవుని మందిరము జోలు వచ్చిన ఎవడు బాగుపడే చరిత్ర భూమి మీద లేదు, ఉండదు. వాళ్ళ తరతరములు నాశనం అయిపోతాయి, అంతే. ఇంకా ఎంతో మంది నా మీదకి తిరుగుబాటు చేశారు. ఫోన్లో భయంకరమైన బూతులు తిట్టారు, నేను మెలకుండా వింటా ఉన్నా. వాళ్ళకై వాళ్ళు పెట్టేసి నాకనే మెలకుండా ఉన్నా. పక్క తర్వాత వేరే వాళ్ళు తన్నారంటే వాడికి సిగ్గు ఎగ్గి ఏం లేదు, అంత తిడుతున్నా మెలకుండా ఇంటాడు. ఏంది రోషంతో ఒక్క మాట కూడా మాట్లాడు. ఏం రోషం రా, ఏం రోషము? ఒకసారి జైల్లోకి పోండి, తెలుస్తుంది. జైల్లో ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. జైల్లో ఖైదీలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇల్లు ఒక 5 నిమిషాలు మాట్లాడరు, జీవితం అంటే ఏందో చెప్తారు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక 10 నిమిషాలు అక్కడ పేషెంట్లతో ఒక 10 నిమిషాలు మాట్లాడరా, నీకు జీవితం అంటే తెలుస్తుంది. నీకు జీవితం తెలియట్లేదురా నాయన. నీకు జీవితం అంటే తెలియక రెచ్చిపోతున్నావు. నీకు ఆరోగ్యం ఉందని, బలం ఉందని, 9-10 మంది బంధువులు ఉండరని ఏం చేస్తారా నాయన వాళ్ళు? ఇవన్నీ పీతి కండలు, ఏం లేదు. ఈడ రోగం వచ్చింది అనుకో, ఈడ చూడండి, ఈడ రోగం వచ్చింది అనుకో, నీళ్లు పోవు, అన్నం పోవు. అట్లా ఎన్ని రోజులు బతుకుతారు? ఏమైంది అప్పుడు? ఇంత ఉన్న మనిషి కూడా ఎట్టయిపోతాడు. ఏముందిరా నాయన, ఏం చూసుకొని రెచ్చిపోతున్నారు? నేను కూడా సేవకు రాకముందు బాగా తిరిగినోన్నే, ఎక్కడంటే అక్కడ గొడవలు చేసినోన్నే, కోర్టు చుట్టూ తిరిగినోన్నే. అప్పుడు కండ బలము, మా కుటుంబ బలము చూసుకొని, ఆ డబ్బు అది అంతా చూసుకొని, నేను కూడా గతంలో 10 సంవత్సరాల క్రితం నేను కూడా అట్లా తిరిగి, నేను కూడా పోలీసు వాళ్ళకు చిక్కకుండా తప్పించుకొని తిరిగి చక్కగా నేను కూడా బాగా చేసిన ఆయన. మీరు ఈ మధ్య చేస్తుర్రు, అంతే తేడా. అప్పుడు నేనేం కోల్పోయినో, ఏం నష్టపోయినో, మానసికంగా ఎట్లా నేను ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. డబ్బుకైతే పెట్టి నేను కేసులు కొట్టేయించుకోగలిగిన కానీ మానసికంగా నేను ఎంత ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఎంతమందిని పోగొట్టుకున్నానో నాకు తెలుసు. ఎంత మంచి మనుషులను పోగొట్టుకున్నానో నాకు తెలుసు. నీకేం తెలుసురా నాయన, బచ్చాగాడివి నువ్వు. ఉదయాన్నే లేచి, తెల్లవారుజామునే లేచి ముఖం కడుక్కుంటావో కడుక్కోవో, పోయి ఆడ పోయి పనులు చేసుకోవాలి. నువ్వు పనులు చేసుకుంటే సాయంత్రానికి 400-500 వస్తాయి నీకు. నా కుటుంబానికి నీ కుటుంబానికి తేడా లేదా? కొంతమంది విర్రవీగుతా ఉంటారు, అహం, ఎవరినో చూసుకొని వీళ్ళందరూ వస్తారు నాకు అనుకుంటా ఉంటుంటారు. వీళ్ళందరూ వస్తారు నాకు. ఎన్నిసార్లు వస్తారు వాళ్ళు? వస్తారా వాళ్ళందరూ? పొద్దుగుకులు వస్తారా వాళ్ళు? పొద్దుగుకులు నీతో ఉంటారా? ఒక్కళ్ళు తిరగరా మీరు? ఈ గాయపడ్డోడు మరలా అనుకుంటే జరగాల్సిన తప్పు జరగదా మరలా? ఎందుకు అవన్నీ? మా ఇంటికి మీ ఇండ్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇండ్లు కూడా అంతే దూరం, పెద్ద దూరం ఏం కాదు. అందుకే పెద్దలు అంటారు, ప్రతి కుక్కకు ఒక సమయం వస్తుందిరా, అప్పటిదాకా ఆగండి అని. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా వాళ్ళు చూడు ఏం మాట్లాడుతున్నాడో. దావీదు ఎవడో అంత కండ్ల కావరమా? నా ఇంటి మీదకి వేసుకొని వచ్చాడు 20 మందిని ఒకడు. 2 సంవత్సరాలు అయింది, నా ఇంటి మీదకి వేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆడోళ్ళు పోయిండ్రు వాడి ఇంటి మీదకి. ఇప్పుడు ఆడోళ్ళు పోయి వాడిని ఈడ్చుకొని వచ్చిండ్రు. వాడు పారిపోతుంటుంటే కొలిసిన కొలతే నిన్ను రోడ్డుకి ఇడిచిండ్రు. మరి సిగ్గులేనోడు నువ్వు, ఇంకా బతికున్నావు. మరి అట్లా అనుకుంటే నేనేమనలేదు. ఏడ్చుకున్నాం, బాగా ప్రార్థన చేసుకున్నాం, ఒక్క తిట్టుమాట మాట్లాడలేదు. నాతో ఇంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఇంతమంది అక్కోళ్ళు అన్నోళ్ళు చాలా మంది నాతోనే ఉంటుంటారు. ఎప్పుడు
ఏ పరిస్థితిలో కూడా నాతో ఉంటుంటారు. ఎప్పుడు మేము ఒక బూతు మాట మాట్లాడింది లేదు, వాళ్ళు నాశనం కోరుకున్నది లేదు. ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడనే మాట్లాడినాం. ఆమేన్, ఆమేన్. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్నా. ఏదైనా దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం అంతే. హల్లెలూయా. ఇక్కడ ఒక మహిమగల సేవ జరగాల. మొన్న ఆవులన్న అంటా ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తే, అన్న నా ఇంటిని పరిచర్య కోసం ఇస్తాను, నువ్వు సేవ చేయన్నా అంటా ఉన్నాడు. ఇట్లాంటి బిడ్డలు కదా నాకు కావాల్సింది. అక్క అంటా ఉంది, లక్ష్మీదేవి అక్క, మా ఇంటిని ప్రతి నెల వచ్చి ప్రార్థన పెట్టన్న, పైన ఇల్లు దేవుని మందిరానికి అని. లింగక్క మాట్లాడుతా ఉంది, అన్న నీకు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి ఇక్కడ నువ్వు ఆతిథ్యం పుంజుకొని ఇక్కడ ప్రార్థన పెడతా ఉండి, ఇది దేవుని ఇల్లుగా మార్చబడాలి. ఎజ్రా అంటా ఉన్నాడు, అన్న ప్రతి నెల మన ఇంట్లో ప్రార్థన జరగాలి, ఇక్కడ ప్రార్థన జరగాలి, ఒక ఇండ్లైనా నేను కట్టిస్తాను ఇక్కడ ప్రార్థన మందిరం లాగా అని చెప్పేసి. ఇట్లాంటి బిడ్డలు నా సంఘంలో లేపబడినందుకు నేను సంతోషపడుతున్నాను. నన్ను బట్టి కొట్టో చెప్పట్ల, అది మ్యాటర్. చాలు నాకు ఈ జీవితానికి. ఇట్టటోళ్ళను లేపిండు నాకు సంఘంలో దేవుడు. నా ఇండ్లే మందిరానికి ఇస్తానే వాళ్ళని లేపిండు నాకు సంఘంలో. ఇది కదా సేవ అంటే నా జీవితంలో చెప్పుకోవడానికి. ఇది కదా నాకు సేవ అంటే. నా ఇండ్లే మందిరంగా వాడుకున్నా, నెల నెల వచ్చి పెట్టుకుంటావో, వారం వచ్చి పెట్టుకుంటావో, ఎంతమందిని తీసుకొచ్చి ఆతిథ్యం ఇస్తామన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇండ్లు నీ కోసమేనన్నా, నువ్వు ఉండడం కోసమేనన్నా అని మాట్లాడుతుంటే కన్నీరు ఆగదు. వాళ్ళ ముందు ఏడవకూడదని మెలకుండా ఉంటాను తప్ప కన్నీరు ఆగదు. నేను ఏ పాటు ఉన్నయ్యా, నేను ఎంతటోన్నయ్యా, వీళ్ళల్లో ఇంత స్థానము వచ్చిందనంటే మామూలు విషయమా? ఇంత మార్పు కలిగిందంటే ఇంటినే దేవుని మందిరంగా మార్చే మార్పు. అభినందించకుండా ఉండలేదు. చప్పట్లు కొడితే యేసయ్యని కనపరద్దా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? అతిశయం కోసం కాదు, వాళ్ళను పొగడడం కోసం కాదు. ఆ పొగడతలు వారికి కాదు, యేసయ్యకే కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దేవుని మందిరముగా మారడం మాత్రమే కాదు, మన ఇంటిని కూడా దేవుని మందిరంగా మార్చే స్త్రీలు లేపబడాల సంఘములో. మన ఇల్లు దేవుని మందిరం అయిపోవాలా. మనమే కాదు, మన హృదయాల్లోనే కాదు, మన ఇంట్లో దైవజనుడు వచ్చి అడుగు పెడుతుంటుంటే శూనేమిరాలు గుర్తు రావాలా. వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. అతనికి ఒక గది, ఒక పీట, ఒక బల్ల. అతను ఇక్కడనే భోంచేయాలి, ఇక్కడనే ప్రార్థన చేయాలి, ఇక్కడనే ప్రార్థన పెట్టుకోవాలి. మా ఊరు వచ్చిందంటే ఇక్కడే ప్రార్థన జరగాలి. అటువంటి కుటుంబాలు లేపబడుతున్నాయి సంఘంలో. ఈ పనికి మాలిన తీగలన్నిటిని చూసి నేను రెచ్చిపోవడానికి నేను చచ్చిపోయి ఉన్నా. మళ్ళా లేచి మళ్ళా జీవాన్ని పోసుకొని నేనాడ ప్రతీకారాలు తీర్చుకునేది? ఇంత మహిమగల పరిచర్య విడిచిపెట్టుకొని, పరలోక ఆనందాన్ని విడిచిపెట్టుకొని ఈ దరిద్రులతో పాటు నేను నరకానికి పోమంటావా? నరకానికి పోవాల దరిద్రులతో పాటు? నేను పరలోక వాసిని, దేవుని రిప్రజెంటేటర్ని, నేను అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. నేను సామాన్యుని కాదు, నేను దేవుని ప్రతినిధిని. ఎవడో ఒక మాట అన్నాడని, ఎవరో ఒక అమ్మ ఒక మాట అన్నారని రెచ్చిపోయే మాటలు అవసరం లేదు నాకు. ఏదైనా నా ప్రభువు చూసుకుంటాడు. ఎందుకనంటే నేను దేవుని ప్రతినిధిని. నేను ఎప్పుడు ఇన్నే ఉంటా. ఒకడు అన్నాడు, రే పారా, వాడు ఆమె ఇద్దరు ఇంటికాడ ఒక్కళ్ళు ఉంటారు, పోయి నరికి పడేద్దాం పారా అన్నాడంట. మన పిల్లలు ఈని చెప్తా ఉన్నారు. అరే నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు? మీ ఊరి నుంచి నువ్వు ఏ స్థితిలో ఇక్కడ నిన్ను ఆదుకున్నాం, నిన్ను ఏ స్థాయి ఇచ్చాం నిన్ను సంఘంలో, నీ కుటుంబానికి. నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ముందుంది, ఇంకా ముందుంది, చాలా ఉంది భవిష్యత్తు. ఇప్పుడేమైంది నీకు? ఇప్పుడు అర్థం కాదు. ఒక్క బూతు మాట మేము మాట్లాడలేదు. ఏ రోజు చేతులెత్తి నాశనాన్ని కోరుకోలేదు. ఇప్పటికీ దీవిస్తున్నాను, నా శత్రువులను ఇప్పటికీ దీవిస్తున్నాను. నేను వారు బాగుండాలి అంతే. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? దేవుడే ప్రతీకారము తీర్చుకొనువాడు. మీరు తీర్చుకోవద్దు దయచేసి. స్త్రీలకు చెప్తున్నాను ఈ మాటలు. అబిగయీలులాగా జ్ఞానం కలిగి ప్రవర్తించండి. ఎవరి కుటుంబాల వైపు చూడొద్దు. మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకుందాము. ఎవరి నాశనాన్ని కోరుకోవద్దు. అసూయతో రగిలిపోవద్దు. వాడు కీడు చేసినా ఏం చేసినా ఒకసారి ఆగండి. వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళగాకండి. ఎందుకనంటే ప్రతీకారం తీర్చుకొనుటకు దేవునికి సమయాన్ని ఇవ్వండి, మీరు కాదు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా.
మీకు మీకు దాన్ని బట్టి ధైర్యం రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఏడుందో మరి అది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో ఇదే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. చదవండి ఈ మాట. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. ఆమేన్ చెప్పండి అందరూ. అందరు చెప్పండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు, దేవుడు మనందరికి మాటిస్తున్నాడు. మనందరికి మాటిస్తున్నాడు. మనందరికి లిజన్ కేర్ఫుల్లీ, నా వైపు చూడండి. దేవుడు మాటిస్తున్నాడు మనందరికి, నీ పగవారందరినీ ఈ సంవత్సరం అణిచి వేస్తానని చెప్తున్నాడు. ఈ సంవత్సరమే, అది కూడా ఈ సంవత్సరమే నీ పగవారందరిని అణిచివేయబోతావు అన్నాడు. ఈ సంవత్సరం నా పగవారందరిని అణిచివేయబోతున్నాడు. అనగదొక్కుతాడు అంతే, ఇంకా లేవలేరు వాళ్ళు. ఆమేన్, ఆమేన్. అబీగయీలు తెలివిగా అడ్డుపడి సమస్యను పరిష్కరించుకొని దావీదును చల్లబరిచి చక్కగా ఇది చేసిందంట. తెలివి కలిగింది, కుటుంబాన్ని కట్టుకుంది. మరలా దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకుంది. కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేకపోయాడు నాబాలు. 10 రోజుల తర్వాత దేవుడు అతన్ని మొత్తెను గనుక అతడు చచ్చిపోయేను. ఉందా? 10 దినములైన తర్వాత నాబాలును దేవుడు మొత్తగా దేవుడు అతను చనిపోయేను. మనం విడిచిపెట్టిన దేవుడు జోక్యము చేసుకొని మన పక్షాన కార్యాలు చేస్తాడు. మనం విడిచిపెడతాం, దేవుడు విడిచిపెట్టడు మన శత్రువులను. స్తోత్రం చెప్పండి. మనం క్షమించేస్తాం ఆయన ప్రేమను బట్టి, కానీ దేవుడు మాత్రం పొరపాటును విడిచిపెట్టడు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మీరు కొనియాడబడే స్థాయికి రావాలి. మీరు అది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం ద్వారా సాధ్యమవుతుంది, మీ భక్తిని కాపాడుకోవడం ద్వారా సాధ్యమవుతుంది, మీ ప్రవర్తన కాపాడుకోవడం ద్వారా సాధ్యమవుతుంది, మీరు దేవునిలో మరింతగా వెలగడము ద్వారా సాధ్యమవుతుంది. మీరు అంతే తప్ప ఇతరుల గురించి ఎక్కువ మీరు ఆలోచన చేశారనుకో, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాజుల 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా ఒక తల్లి ఉంది, అతల్య. అహజ్యా యొక్క తల్లి అతల్య. దేవుని వాక్యం అంటుంది, బహు దుర్మార్గముగా ప్రవర్తించుటకు తన కొడుకుకు నేర్పిందంట. ఎంత మంచి తల్లో! ఎలా బ్రతకడం నేర్పించింది? అక్కడనే ఉంది, నా మాట కాదు అది. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఉంటది, బహు దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చేను అని ఉంటుంది. ఎంత మంచి తల్లయ్యా! అందుకే వాడు మధ్యలోనే చచ్చిపోయాడు. చివరి వరకు లేడాడు. ఏమయ్యాడు? మధ్యలో ఆకు రాలిపోయినట్టు రాలిపోయాడు. దుర్మార్గుడు ఎంతకాలం ఉంటాడండి? వికసించినట్టే ఉంటాడు, కానీ దారిన వెళ్ళి చూడగా వాడు లేకపోయినంటది వాక్యం. బహు దుర్మార్గముగా ప్రవర్తించిండంట. ఆ తల్లి అట్టాడిదంట. ఆమె ఎవరనంటే యెజెబెలు యొక్క కుమార్తె. ఇంకా యెజెబెలు ఎట్టాడిదో, ఇంకా యెజెబెలు గురించి ఒకరోజు చెప్తా. యెజెబెలు స్టోరీ మామూలుగా ఉండదు. కాబట్టి మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఏందయ్యా మమ్మల్ని రేవుకేసి మళ్ళా ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ కుటుంబాలను కట్టుకోనండి, పక్క కుటుంబాల గురించి పట్టించుకోకండి. మీ బిడ్డల గురించి పట్టించుకోండి, పక్క బిడ్డల గురించి నీకు అనవసరం. నీకు సాధ్యమైతే, అవకాశం ఉంటే పక్కోళ్ళ కొరకు ప్రార్థన చేయి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ గురించి
వాళ్ళు ఎందుకు అట్టున్నారు, వీళ్ళు ఎందుకు అట్టున్నారు, అసలు నువ్వెందుకు అట్టున్నావు ఆలోచన చేసుకో. నువ్వు మారు మనసు పొందు, నువ్వు ప్రార్థన చేయి. మా అమ్మ ఉంది, ఎప్పుడు ఒకళ్ళ గురించి అసలు ప్రస్తావించదు, ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. ఎవరన్నా ఏదన్నా చెప్తారా, వాటి గురించి వదిలేనుట్రా, ప్రార్థన చేస్తారా అని చెప్పేసి ఎవరైనా ఏదన్నా మా అమ్మకు చెప్తున్నా కూడా వదిలే వాటి గురించి, రా ప్రార్థన చేస్తా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటుంది. ప్రార్థన 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 ప్రార్థన. కొడుకులను ప్రయోజకులను చేసింది. నీ బిడ్డలు కూడా అలా ప్రయోజకులు అవ్వాలి. నీ బిడ్డలు అట ప్రయోజకులు అవ్వాలి, అది గుర్తుపెట్టుకో. అందుకే దేవుని వాక్యం అన్నది, వివేకము లేని స్త్రీ పంది ముక్కున ఉన్న. ఇటాటి వివేకం మీకు లేదనుకో, మీరు బంగారు కమ్మి లాంటి వాళ్ళే, కానీ పంది ముక్కున ఉన్నారని గుర్తుపెట్టుకోండి. పంది ఏం తింటది? ఉదయాన్నే కాదు, బర్గర్ ఆర్డర్ చేసుకొని, చికెన్ బర్గర్ ఆర్డర్ చేసుకొని, ఎగ్ పఫ్ఫులు బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ఫులు తింటు. పంది ఏం తింటదమ్మా? బేకరీకి వెళ్ళి ఎగ్ పఫ్ఫులు తింటుందా రిప్కా? ఏం పార్వతక్క ఏం తింటది పంది? పంది అంత సెంటు అత్తరే, ఇంకేముండదు దానికి. దాని మూతికి అంత సెంటు అత్తరే ఉంటుంది దానికి. అంటుంటుంది. అది ఎంత కమ్మని స్వరం దాన్ని, దాని ముక్కులు ఎంత బాగుంటాయి. బంగారు కమ్మి, కానీ దేని మీద ఉన్నట్టు? పంది మీద ఉన్నట్టు. వివేకం లేని కుటుంబాలు, వివేకం లేని స్త్రీలు కూడా అలాంటి వాళ్ళు. ఈరోజు దేవుడు మనకు వివేకం ఇచ్చునుగాక, దేవుని జ్ఞానం ఇచ్చునుగాక, ఇల్లు కట్టుకునే జ్ఞానవంతురాళ్ళగా మనం మార్చబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. నీ ప్రియబిడ్డల కుటుంబాలను దీవించండి ప్రభువా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి.